రైల్వేలో దొంగతనాలకు పాల్పడుతున్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారుగా 48 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు వారు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్లో జరిగిన దోపిడీ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ వాడిని గుర్తించే సమాచారంలో రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం బీసెంట్ రోడ్డు విజయవాడ గోల్డ్ షాప్లో ఉన్నట్టు వాడి దగ్గర వాడు వస్తున్నట్లు సమాచారం. అంటే కొన్ని ఈ గోల్డ్ ఆర్నమెంట్స్లో కొన్ని వాళ్ళకు వాడికి చెందిన ఒక షాప్లో ఏదైనా తనఖా పెట్టి డబ్బు కోసము వాడు అక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒంగోలు ఐఆర్పీ గారు వాళ్ళ టీంతో వాడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వాడి దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ సాయిబాబా డాలరు, ఆ బంగారు చైను, బంగారంతో చుట్టిన రుద్రాక్షమాల రికవర్ చేయడం జరిగింది. దీని వాల్యూ సుమారుగా 48,10,10,000. దీంట్లో హయ్యెస్ట్గా కష్టపడి పనిచేసి మొత్తం 3 టీమ్స్, ఒంగోలు ఐఆర్పీ గారు, నెల్లూరు ఐఆర్పీ గారు, మధు ఇన్స్పెక్టరు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ టీమ్స్తో చాకచక్యంగా టోటల్ సీసీ కలెక్ట్ చేసుకోవడము, వాడి ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడము, వాడి ద్వారా వాడిని ఐడెంటిఫై చేయడము, వాడి ద్వారా వాడి మూమెంట్, వాడి ట్రావెల్ మోడ్ తెలుసుకోవడము, దాని తర్వాత వాడి ట్రావెల్ చేసిన ర్యాపిడోని పట్టుకోవడము, వాడి ద్వారా హౌస్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత వాడిని ఎతికి సబ్సిక్వెంట్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము విజయవాడలో వాడిని అరెస్ట్ చేయడం జరిగింది.